హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మెషిన్‌తో ఎంబ్రాయిడింగ్ ఏ విధంగా బ్లౌజ్‌కి చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ విధంగా మిషన్‌కున్న పాదాన్ని విప్పుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ప్లేట్‌ని మిషన్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. హోలు సూదికి సెంటర్లో ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే సూది విరిగిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫ్రీగా మూవ్ అవ్వాలి. ముందుగా పేపర్ని తీసుకుని బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. ప్లేన్ ఉన్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పైన పెట్టాలి. నట్టు ఉన్న ఎంబ్రాయిడింగ్ చక్రం మాత్రం కింద సైడ్కి పెట్టుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్కి ఈ ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. లూజ్గా ఉంటే నెట్ టైట్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా స్లోగా పైకి ఈ విధంగా చూపించినట్టుగా లాగాలి. గట్టిగా లాగితే షేడ్స్ వస్తుంది క్లాత్. సో స్లోగా మెల్లిగా ఈ విధంగా సెంటర్లో టైట్గా ఉండేలాగా లాక్కోవాలి. ఇప్పుడు మనం బిగించిన ఫ్లేమ్కి మీరైతే ముందుగా బ్లౌజ్ మీద నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఫిట్ చేసుకోండి. నేను మీకు చూపించడం కోసం రఫ్ క్లాత్ మీద డ్రా చేస్తున్నాను. ఓన్లీ వన్ ఫ్లవరే డ్రా చేస్తాను. ఈ ఫ్లవర్ని నెక్ చుట్టూరు నెక్ షేప్ డ్రా చేసుకుని ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం పక్కన కూడా ఈ విధంగా డ్రా చేస్తున్నాను. సింపుల్గా అవుతుంది ఈ డిజైన్. ఎటువంటి డిజైన్స్ అన్నా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ షేప్ చుట్టూ డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత నేను ఈ కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ రీల్ని నార్మల్ మెషిన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకున్నాను. ఇలా బాబిన్కి ఎక్కించుకున్న దాన్ని బుట్టకి పెట్టుకుని కింద సైడ్ పెడుతున్నాను. ఎంబ్రాయిడింగ్ సిల్క్ థ్రెడ్ రీల్ని మిషన్కి పెడుతున్నాను. చూడండి, దారం ఇక్కడ లూజ్గా వచ్చేలాగా చూసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. టైట్గా ఉంటే దారం తెగిపోతుంది. సో స్లో మూవ్ అయ్యేలాగా ఎటువంటి గట్టిగా లేకుండా దాన్ని దారం ఫ్రీగా వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. మీకు బోర్డరు లావుగా కావాలంటే ఒక 5-6 టైమ్స్ ఈ విధంగా వేసుకోండి. నేను రఫ్ కోసం ఓన్లీ ఒక్కసారే వేసాను. ఈ విధంగా ఫస్ట్ మనం డిజైన్ చేసుకున్న దాన్ని ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. మీరు మాత్రం కట్గా డిజైన్ చేసుకోండి. నేను ఓన్లీ రఫ్ కాబట్టి మీకు చూపించడం కోసం రఫ్ క్లాత్ మీద డిజైన్ చేస్తున్నాను. మీకు అన్ని రేఖలు ఒకేలా రావాలంటే ఒక అట్టని తీసుకుని ఆ అట్టని షేప్ కట్ చేసుకుని అన్ని రేఖలు ఆ అట్ట పెట్టుకుని డ్రా చేసుకోండి. అన్ని రేఖలు ఒకేలా వస్తాయి. దారం ఫ్రీగా ఉంటేనే మిషన్ బాగా మూవ్ అవుతుంది, లేకపోతే దారం అంత మాటలు తెగిపోతుంది. ఇలా ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని స్లోగా మూవ్ చేసుకోవాలి. ఓన్లీ ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్నే మాత్రమే మూవ్ చేయాలి. ఈ మూవ్ చేయడం వస్తే మీరు బ్లౌజెస్కి మీరే డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నార్మల్ మిషన్తో కూడా ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ చాలామందికి తెలియదు, అందుకోసమే నేను వీడియోస్ పెడుతున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. మరింతమంది ఈ వీడియోని చూసి నార్మల్ మెషిన్తో ఎంబ్రాయిడింగ్ చేసుకుంటారు. ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా స్లోగా మూవ్ చేయాలి. మూవ్ చేయడం మాత్రం రఫ్ క్లాత్ మీద ట్రై చేయండి. మూవ్ చేయడం బాగా వచ్చిన తర్వాత బ్లౌజ్ పీస్ మీద డిజైన్ మార్క్ చేసుకుని
ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసి లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మీకు 2 కలర్స్ కావాలంటే 2 కలర్ కాంబినేషన్లో కూడా వేసుకోవచ్చు ఈ డిజైన్ని. నేను మామూలుగా రఫ్ కోసమే ఓన్లీ సింగిల్ కలర్తో చూపిస్తున్నాను. ఈ షేప్ని లోపల చిన్నగా వేసుకుని ఆ షేప్ పైన ఈ విధంగా కలర్ వేసుకుంటే 2 కలర్ షేడ్స్ కింద ఉంటుంది. ఇప్పటికే నేను ఇలాగ డిజైన్ చాలా బ్లౌజెస్కి చేశాను. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. కింద సైడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మగ్గం వర్క్ అయితే ముడి ఊడిపోతే మగ్గం వర్క్ ఊడిపోవచ్చు, కానీ ఈ వర్క్ అయితే అసలు మీరు విప్పాలనుకున్నా ఊడిపోదు. ఇప్పుడు పింక్ కలర్ థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా మిషన్ పెట్టుకుని సెంటర్లో పింక్ కలర్ థ్రెడ్ని వేస్తున్నాను. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ని. సిల్క్ థ్రెడ్ అయితే లుక్ బాగా కనిపిస్తుంది. నార్మల్ రీల్స్తో అయితే అంత లుక్ కనిపించదు. నార్మల్ మిషనే సేమ్ ఎంబ్రాయిడింగ్ మిషన్లో వర్క్ చేస్తుంది. ఈ విధంగా పింక్ కలర్ని ఆ డిజైన్ చుట్టూరు నేను లైట్గా షేడ్ ఇస్తున్నాను. ఇలా ఇవ్వడం వల్ల ఆ డిజైన్ బాగా లుక్గా కనిపిస్తుంది. మీకు కావాలంటే వేరే కలర్తో కూడా ఆ డిజైన్ చుట్టూరు ఈ విధంగా షేడ్స్ కింద ఇవ్వచ్చు, ఇంకా లుక్గా కనిపిస్తుంది. శారీ అండ్ శారీ కలర్లో ఉన్న డిజైన్స్ని బ్లౌజ్ పీసెస్ మీద వేస్తే బాగా లుక్గా ఉంటుంది. కాంబినేషన్ బాగుంటుంది. శారీలో ఏ కలర్స్ యూస్ చేస్తారో ఆ కలర్స్తోనే బ్లౌజ్కి డిజైన్ చేసుకోండి. ఈ డిజైన్ ఇంకా లుక్గా కావాలంటే ఇలాగ నేను పింక్ కలర్ వేస్తున్న ప్లేస్లో మీరు గోల్డెన్ పూసలు వేసుకుంటే ఇంకా లుక్గా కనిపిస్తుంది. అలాగే గోల్డెన్ కలర్లో గాజు గొట్టాల కింద ఉంటే అవి వేసుకున్న బాగా లుక్గా కనిపిస్తాయి. చూడండి, బోర్డర్ మళ్ళీ మీకు చూపించడం కోసం ఇలా 2 కలర్స్ని బోర్డర్స్ కింద వేసుకోవచ్చు. నేను జస్ట్ 1 కలర్ వేసి లైట్గా చూపిస్తున్నాను. ఈ విధంగా నెక్ షేప్లో బార్డర్ నెక్ షేప్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు డిజైన్ చేసుకోండి. ఫస్ట్ అయితే బోర్డర్స్ వేసుకోవాలి. ఇలా 2 కలర్స్తో బోర్డర్ వేసుకున్న తర్వాతే ఈ డిజైన్ ఫ్లవర్ని మాత్రం డిజైన్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువగా డిజైన్ కావాలంటే ఈ విధంగా ఒక 4 టైమ్స్ నేను చూపించిన విధంగా గీతల కింద గీసుకోండి. మీకు ఇంకా లావ్ కావాలంటే ఒక 6 టైమ్స్ ఈ విధంగా వేసుకోవాలి. నేనైతే 4 టైమ్స్ 3 టైమ్స్ వేస్తున్నాను. సింపుల్గా కావాలంటే కింద వేసుకున్న ఫ్లవర్తో ఆపేయండి. కొంచెం లుక్ ఇంకా హెవీగా కావాలంటే ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో డిజైన్ మొత్తం ఎంబ్రాయిడింగ్ మిషన్ లానే వస్తుంది. చాలా నీట్గా పర్ఫెక్ట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఎక్కడ కానీ ఈ ఈసులు కానీ ఏమీ లేకుండా దారాపు పోగులు లేకుండా నీట్గా వచ్చింది. మీరు ఫుల్ బ్లౌజెస్ వర్క్ ఏ విధంగా ఉంటుందో చూడాలంటే నా ముందు వీడియోస్ చూడండి. దాంట్లో మొత్తం కొన్ని వేసిన బ్లౌజెస్ పెట్టాను నేను. ఇప్పుడు ఈ విధంగా చిన్న సైజులో ఉన్న గోల్డెన్ పూసలు తీసుకోండి. మీకు ఇంకా హెవీగా లుక్గా కనిపించాలంటే గోల్డెన్ పూసలు యూస్ చేయండి. లేదు ఓన్లీ ఇలా సింపుల్గా ఉండాలంటే ఇక్కడితో ఆపేసుకోండి. నేనైతే ఒక్క ఫ్లవర్కి ఓన్లీ 1 రేఖకి మాత్రమే వేసి చూపిస్తాను.
ఇలా వేసుకుంటే ఇంకా హెవీ లుక్‌గా కనిపిస్తుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. ఈ విధంగా ఈ చూసుకున్న తర్వాత కరెక్ట్‌గా ఉన్న తర్వాత కిందకి సూదిని గుచ్చుకోవాలి. పూసలు సరిపోనియా లేదని ఆ రేఖకి చూసుకున్నన్ని పూసలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సెంటర్లో అక్కడక్కడ ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి. మీరు డాట్స్ దగ్గరగా వేసుకుంటే ఊడిపోదు. నేనైతే రఫ్ కాస్మే కాబట్టి మీకు చూపించి అర్థం అవ్వడం కోసము 2-3 ప్లేసెస్లో ఇలాగ వేస్తున్నాను. ఇలా ఒక పూసలో సూదిని గుచ్చుకుని లాక్కోవాలి. ఎందుకంటే పూస గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఒక పూసలో నుంచి దారం లాగిన తర్వాత ఈ విధంగా పూసలు ఎక్కించుకుని మళ్ళీ సేమ్ ఈ విధంగా ఆ డిజైన్కి సరిపడే పూసలు ఎక్కించుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. మీరు మరిన్ని డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మిగతా ఉన్న రేఖలకు కూడా వేసుకోవాలి. ఇలా హార్ట్ షేప్లో పూసలు డిజైన్ చేసుకోవాలి. ఇలాగే మళ్ళీ లైన్స్ పైన 5 లైన్స్ గీసుకున్నాం కదా, 5 లైన్స్ కూడా చివరన పూసలు వేసుకోవాలి. చూడండి చాలా లుక్గా ఉంది, చాలా సింపుల్గా కూడా ఉంది. మొత్తం ఫ్లవర్ కంప్లీట్ చేస్తే ఇంకా లుక్గా ఉంటుంది. మీకు అర్థం అవడం కోసమే ఓన్లీ 1 రేఖే వేసాను. ఈ విధంగా పూసల్ని ఈ డిజైన్కి వేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మిగతా రేఖలకు కూడా లైన్స్ గీసుకోండి, లేదా సింపుల్గా కావాలంటే ఓన్లీ పై రేఖకు మాత్రమే ఇలాగా క్రాసెస్ని గీసుకోండి. చూడండి మొత్తం చాలా లుక్గా ఉందని. కింద సైడ్ చూడండి చాలా నీట్గా ఉంది. ఇప్పుడు న్యూస్ పేపర్ని తీసేసుకోవచ్చు కంప్లీట్ అయ్యాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.